వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల క్రితం అయితే ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పేరుతోటి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలతోటి అయితే ఆ పేదవాళ్ళకి ఎంతో కొంత ఆసరా అవుతుందనే ఉద్దేశంతోటి ఈ స్కీమ్‌ని గతంలో ప్రవేశపెట్టారు. మరి ఈ స్కీమ్‌లో ముఖ్యంగా చెప్పుకుంటే ఒక పెద్ద ఫ్రాడ్ అయితే జరిగిందండి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్‌లో నివసిస్తున్నటువంటి సాంబయ్య అనే వ్యక్తికి వాళ్ళ పాపకు ఏదైతే మ్యారేజ్ కాకంటే ముందే కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ కూడా బీర్కూర్ మండలంలోని పనిచేసే ఒక వీఆర్ఏ తీసేసుకున్నాడు. అంటే ఆయనకు ఏం తెలవదు. గత సంవత్సరం 2024 డిసెంబర్‌లో మ్యారేజ్ అయింది. 2019లోనే ఇదంతా కూడా కొలాప్స్ చేశాడు. ఆ కళ్యాణ లక్ష్మి పేరు పైన కూడా ఆ పాప ఏదైతే మమత అనే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉందో ఆమె పేరు పైన కూడా అక్కడ మొత్తం దానికి సంబంధించిన డబ్బులన్నీ తీసుకొని ఆయన అకౌంట్లో వేసుకున్నారు. ఇదంతా కూడా గత 4-5 రోజుల కింద కూడా అది బయటపడ్డది. దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే సాంబయ్య ఉన్నాడో సాంబయ్య ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. అప్పుడు మొత్తం కూడా ఇష్యూ కూడా పెద్ద మొత్తంలో అయింది. అప్పుడు అన్ని కూడా ఏం జరిగింది అని చెప్పేసి ఆ భాగవతం అనేది బయటపడ్డది. అక్కడ ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే మరి ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందండి. అక్కడ ఏదైతే సక్రమంగా విధులు నిర్వహించాలి, పేదలకు రావాల్సినటువంటి ఏదైతే కళ్యాణ లక్ష్మి అమౌంట్ ఉందో వాళ్ళకి అసలు నిజానికి చేరడానికి ఎంతో సమయం పడుతుందండి. బయట చాలా మటుకు కూడా ఇప్పుడు మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతారు కదా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా 1-2 కాదండి, చాలా ఉంటాయి. క్యాస్ట్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, ఫొటోస్ ఉంటుంది, పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ కావాలి, దాంతోపాటు పెళ్లి పత్రిక కావాలి. 1-2 కాదు, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేయాలి. మళ్ళీ తర్వాత అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయడము, ఇట్లాంటి పెద్ద మొత్తంలో ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం లేదండి. క్లియర్‌గా ఎవరికెవరి సంబంధం లేకుండా అక్కడ ఉన్న ఒక క్యాండిడేట్ అదంతా కూడా అతి త్వరలో వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇమ్మీడియట్‌గా చేసేసుకున్నాడు. అది బయటపడిపోయింది. అది ఇప్పుడు మాత్రం ఏదైతే జరిగిన 2019లో జరిగినటువంటి ఘటన 2024 డిసెంబర్‌లో పెళ్లి అయింది. ఇది ఈ మధ్యల కాలంలో బయటకొచ్చింది. అంటే మనం అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు ఏం జరుగుతుంది? ఇట్లాంటి వ్యక్తులు మరి ఇట్లాంటి మోసాలు చేయడం వల్ల కూడా చాలా మందికి కూడా అన్యాయం అయితే జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రవేశపెట్టి కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా మేలు చేకూరాలనే చేసే లక్ష్యం కూడా నీరుగారిపోయినటువంటి ప్రయత్నం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరి దీనిపైన ఇప్పటికే బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కూడా దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎవరిని కూడా ఉపేక్షించమని కూడా ఒకవైపు చెప్పారు. దాని బీర్కూర్ మండల ఎంఆర్ఓ సైతం కూడా లత మొత్తం అవన్నీ కూడా డాక్యుమెంట్ తీసుకొచ్చి పై అధికారులకు ఇచ్చారు. మరి ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే ఏదైనా ఇట్లాంటి పేదవాళ్లకు న్యాయం జరగాలంటే చాలా తక్కువ మొత్తంలో కూడా అది బాగా తిరిగి కూడా చెప్పులు అరిగేదాకా తిరగాల్సి వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ ఇదంతా కూడా సజావుగా చేసేయడం, ఇదంతా కూడా ప్రజలు ఏంటి అసలు ఇంత మాకేమో ఒకలాగా అవుతుంది, మళ్ళీ అక్కడ ఉన్న అధికారులు అయితే పట్టించుకోకపోతే ఇదంతా ఇట్లాంటి రిపీట్ అవుతుంది అని చెప్పేసి కూడా పలు ప్రజలైతే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కేవలం ఇది ఒక్క సంఘటన కాదు, ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అండి మాది వీరాపూర్ విలేజ్, బీర్పూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్. డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటే ఆ పేపర్లు కావాలా, ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫార్ములా 1994 వాళ్ళు పెట్టింది.
ఆధార్ కార్డు మార్చేసి ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఇంతకు ముందు ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేసిండు విఆర్ఏగా, మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్ లో పడ్డాయి డబ్బులు, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లో మమత అని చెప్పేసి బ్యాంక్ లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్ లో. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసింది మా అమ్మాయి. అప్పట్లో మైనర్ ఉంటది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళంతా మొత్తం మార్చేసి చేసారు. ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్ గా పెళ్లి చేయడం జరిగింది, కానీ దానికి సంబంధించిన అమౌంట్ ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.